హాయ్ అండి. ఇప్పుడు దయలేదా 9వ భాగం వినండి. అక్కడ దేవుడికి ఉదయం నుండి అభిషేకం లేదు. ఎవ్వరూ లోపలికి వెళ్ళట్లేదు. అందరూ భయపడుతున్నారు. మనం వెళ్దాం పదండి పంతులు గారు అన్నాడు సుబ్బారెడ్డి. పదండి వెళ్దాం అని కూడా బయలుదేరాడు. పంతులు గారు తమది ఏ ఊరండి అని అడుగుతున్నారు అక్కడ వాళ్ళు. అక్కడున్న ఒక వ్యక్తి మా ఊరే అంటూ సోమేష్ తండ్రి గురించి తాతగారి గురించి మొత్తం చెప్తున్నాడు. అక్కడ నిలబడి అందరూ శ్రద్ధగా వింటున్నారు. సుబ్బారెడ్డి కారులో ఎక్కాడు. సోమేష్ ఇద్దరూ బయలుదేరారు. గుడి దగ్గరికి వచ్చేసరికి గుడి అంతా జనాలతో నిండిపోయింది. సోమేష్ని చూసి మన పంతులు గారు వచ్చేశారు అంటూ అందరూ దారిచ్చారు. అక్కడ కూర్చుని ఓం నమశివాయ మంత్రాలు చదువుతున్నాడు. సోమేష్ని చూస్తూనే నువ్వేదో ఈ పాముని పట్టుకోగలవని, నిన్ను చూసి అది వెళ్ళిపోతుందని వీళ్ళందరూ నమ్మకంతో ఉన్నారు. నేను చూడాలనుకుంటున్నాను నీ ప్రతిభను అన్నాడు నమశివాయ. ఆ మాటలు ఏమీ వినకుండా గర్భగుడిలో ప్రవేశించాడు సోమేష్. పాము బుసలు కొడుతోంది. అక్కడే కూర్చుని నాగేంద్ర, అందరూ నిన్ను పూజించుకునే విధంగా బయట ఒక శిలాఫలకం పెడతారు, శాంతించు. నువ్వు ఇక్కడే ఉండిపోవడం వల్ల శివయ్యకు అభిషేకం జరగలేదు అన్నాడు చేతులు జోడించి. అది నెమ్మదిగా శివలింగం నుండి దిగింది. కదలకుండా అక్కడే కూర్చున్నాడు. నెమ్మదిగా బయటికి రావడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న అందరూ చెల్లాచెదురుగా పక్కకు తప్పుకున్నారు. ఓం నమ శివాయ కూడా భయంగా పక్కగా నిలబడ్డాడు. అది ఆలయం బయటకు వచ్చాక పడగ ఎత్తి గట్టిగా బొసకొట్టి నెమ్మదిగా పాకుతూ వెళ్ళిపోయింది. ఇదంతా నీ పనేనా? నీకు అలవాటైన పాముని ఇక్కడ పెట్టావా? నేను లోపలికి వెళ్లకుండా అన్నాడు ఓం నమ శివాయ. అంతకంటే ఎక్కువ మాట్లాడి మీ గౌరవం తగ్గించుకోకండి అన్నాడు సుబ్బారెడ్డి. లోపల అభిషేకం చేస్తూ మంత్రాలు చదువుతున్నాడు సోమేష్. అందరితో పాటు ఓం నమ శివాయ కూడా చేతులు జోడించి నిలబడ్డాడు. హారతి తీసుకొచ్చి ఇస్తే అందరూ హారతి తీసుకుని జరిగిందంతా కథలు కథలుగా చెప్పుకుంటూ అందరూ వెళ్ళిపోతున్నారు. గుడిలో సుబ్బారెడ్డి, సోమేషు ఓం నమ శివాయ మిగిలారు. పంతులు గారు, పాము కనపడటం అపశకునంగా భావించి నేను ఇదంతా చేశాను, నన్ను క్షమించండి అన్నాడు సుబ్బారెడ్డి. అలా అనకండి సుబ్బారెడ్డి గారు, ఎవరైనా అలాగే ఆలోచిస్తాం. భక్తి అనే భావం ఉండడం వేరు, ఆ భావాన్ని ఉన్నట్టు పూసుకోవడం వేరు. నిజమైన భక్తికి వయసుతో నిమిత్తం ఉండదండి అన్నాడు సోమేష్. అవును సోమేష్, నేను చాలా పొరపాటు చేశాను. డబ్బు అనే మాయలో పడి నాలో ఉన్న భక్తిభావాన్ని పూర్తిగా అణగదొక్కేశాను. అన్నిటినీ సంపాదించే మార్గాలుగానే చూశాను. నేను ఇక్కడికి వచ్చింది కూడా అందుకే. నాలో ఉన్న భక్తిని మళ్ళీ మేల్కొల్పావు. నీకు సదా రుణపడి ఉంటాను అన్నాడు పాదాభివందనం చేస్తూ. మీరు చాలా పెద్దవారు, అలా మాట్లాడకండి. భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలి అనే ఆశ మనల్ని తప్పుదారులు పట్టేలా చేస్తుంది. ఎవరినీ మోసం చేయకుండా, ఎవరి కష్టానికి మనం కారణం కాకుండా ఉంటే చాలు. ఆయన మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు అన్నాడు గర్భాలయంలోకి చూస్తూ. నిన్ను చూసి ఆకతాయి చిన్నపిల్లాడు అనుకున్నాను. నీ వయసులో నాకింతటి జ్ఞానం లేదు. నిజంగా నువ్వు ఆయన అర్చకుడిగా సంపూర్ణ అర్హతలు నీకున్నాయి. నీ అర్హతను ప్రశ్నించే దౌర్భాగ్యుడిగా నేను మిగిలిపోయాను. ఇకనైనా సత్ప్రవర్తనతో నిన్ను అనుసరిస్తాను. ఉంటాను నాయనా అంటూ బయలుదేరాడు. వేళకాని వేళ ఎక్కడికి వెళ్తారు? ఉండండి, అమ్మ వంట చేసేస్తుంది, భోజనం చేసి వెళ్దురు గాని, మీకు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు. నేను చాలా నిష్ఠాగరిష్ఠుణ్ణి అని చెప్పుకోవడం కోసమే ఏర్పాటు చేసుకున్నవి ఇవన్నీ. మీ ఇంట ప్రసాదం తినడం నా మహద్భాగ్యంగా భావిస్తాను. నిన్ను కన్నా తండ్రిని చూడలేకపోయినా నా సోదరి సమానురాలు మీ అమ్మగారి దర్శనం చేసుకుంటాను. ఆవిడ చేతి ప్రసాదం తినే బయలుదేరతాను అన్నాడు. పంతులు గారు, నిరభ్యంతరంగా మీరు ఈ గుడిలో మీ దినచర్యను ప్రారంభించండి అని బయలుదేరిపోయాడు సుబ్బారెడ్డి. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చెప్పే మాటలు బట్టి శారదమ్మకు మొత్తం విషయం అర్థమైంది. కొడుకు కోసం ఎదురు చూస్తోంది. గుడి మూసే వేళ అయ్యే వరకు అక్కడే కూర్చొని ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. మాణిక్యాంబ గుమ్మంలోనే ఎదురొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది. కాళ్ళు కడుక్కుని లోపలికి ప్రవేశించారు ఇద్దరు. వెనకే మాణిక్యాంబ లోపలికి వచ్చి ఆయన కాళ్ళకి నమస్కరించింది. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి
అమ్మా శారదమ్మ గారు, మీరు నన్ను అన్నయ్యగా భావించండి. నాకు మన్నన చేయనవసరం లేదు. ఇంతటి సత్సంతానాన్ని పొందిన మిమ్మల్ని దర్శించాలనుకుంటున్నాను అన్నాడు. బయటకు వస్తూ, చిన్నపిల్లవాడు ఏదైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే క్షమించండి అంది. అలాంటిదేమీ లేదమ్మా. నిజానికి నా కళ్ళు తెరిపించాడు మీ పుత్రరత్నం. ఈరోజు ఇలా జరగకపోయి ఉంటే నా వల్ల ఇంకా ఎన్నో దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి ఆయన కోపానికి గురై ఉండేవాణ్ణి. నన్ను దాని నుండి బయటపడేశాడు అన్నాడు. అదంతా దైవ నిర్ణయం అన్నయ్య గారు. మీకు తెలియందేముంది? ఎప్పుడు ఎవరికి ఎలా జరగాలో ఆయన ముందే నిర్ణయం చేస్తారు. మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి అంది. అమ్మాయికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారా అన్నాడు. పెద్దమ్మాయికి చేసి 2 నెలలు అవుతోంది. ఇప్పుడే అంటే కొంచెం కష్టమే అన్నయ్య గారు అంది. చెప్పాడు సోమేష్. నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది. అమ్మాయికి సరిగ్గా సరిపోతాడు జోడి. మీరు అంటే నేను వాళ్ళని పెళ్లి చూపులకు పంపిస్తాను అన్నాడు. ఈ సంవత్సరం ఆగి చేద్దామనుకుంటున్నాం అన్నయ్య గారు. చిన్నపిల్లాడు ఖర్చులన్నిటినీ ఒకేసారి అంటే తట్టుకోలేడు. బెంబేలెత్తిపోతాడని పెద్ద పిల్లకి చేశాము. ప్రస్తుతానికి అబ్బాయికి ఉద్యోగం లేదు. ఇవన్నీ చూసి ఆగి చేద్దామని తిరస్కరించామని మరోలా అనుకోకండి అంది. అలా ఎందుకు అనుకుంటాను? అర్థం చేసుకున్నాను చెల్లెమ్మ. నేను ఒక్క ఫోన్ చేసుకుని వస్తాను అంటూ బయటికి వెళ్ళి ఎవరికో ఫోన్ చేశాడు. ఫోన్ మాట్లాడడం అయ్యి లోపలికి వస్తూ, నాకు ఒక మెసేజ్ వచ్చింది చూడు, దాంట్లో అడ్రస్ ఉంది, అది మీ అక్కకు పంపించు. బైక్ ఇచ్చి ఆ కంపెనీకి వెళ్ళమని చెప్పు అన్నాడు నమశివాయ. చాలా సంతోషం అన్నయ్య, మీ మేలు మర్చిపోను అంది శారదమ్మ. నాదేముందమ్మా, ఇదంతా దైవ నిర్ణయం. నాలో మార్పుకై ఇక్కడికి పంపించాడు. ఇంతకుముందు నమశివాయ అయితే పెళ్లి కోసం చిన్నమ్మాయికి ఒక తాయెత్తు, ఉద్యోగం కోసం మీ అల్లుడికి ఒక తాయెత్తు నా మాటలతో అమ్మేసేవాడిని అన్నాడు. దానికి విడిగా మంత్రసాధన ఉంటుందని అంటారు, నిజమేనా అన్నయ్య అంది. నిజమేనమ్మా, నేను దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోలేదేమో అనిపిస్తోంది అన్నాడు. ఒక దాంట్లో ఏదో జరిగిందని అన్నిటికీ అది ఆపాదించుకుని నిరుత్సాహపడకండి. ఆ దైవాన్ని బలంగా నమ్ముతూ ఏది చేసినా అది దైవకార్యం అవుతుంది అంది. నిన్ను మీ ఇంటిని చూస్తుంటే నాకు అదే అనిపిస్తోందమ్మా. మార్పు ముందు మన ఇంటి నుండి మొదలు పెట్టాలి. దైవాన్ని కేవలం దైవంగాన్ని చూస్తున్నాం. మా జీవన గమనంలా చూడలేకపోతున్నాం. డబ్బుపై ఉన్న నమ్మకాన్ని దేవుడి మీద పెట్టలేకపోతున్నాం. యథా రాజా తథా ప్రజ అంటారు కదా, అలాగే కుటుంబ పెద్ద పుంతలు తొక్కుతుంటే ఇంట్లో వారు కూడా అదే చేస్తారు అన్నాడు. మావయ్య, ఈ మార్పు మీతో ఆగదు. మీ నుండి మీ కుటుంబానికి, మీ ఊరికి చేరుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా మీ నమ్మకాన్ని సడలివ్వకుండా దైవం మీద భారం వేసి ముందుకు వెళ్ళండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీరు అన్నాడు సోమేష్. నా పేరు మల్లికార్జునుడు. నేను ప్రతిసారి తాయెత్తి కట్టేటప్పుడు, వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు ఓం నమశివాయ నమశివాయ అంటుంటే వారంతా నా పేరే నమశివాయిగా చేసేశారు అన్నాడు. రండి అన్నయ్య, భోజనం చేద్దురు గాని అంది. సోమేష్ ఇద్దరూ కూర్చుని భోంచేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమన్నా వినకుండా బయలుదేరిపోయాడు. బస్టాండ్ వరకు కూడా వెళ్ళి సాగనంపి వచ్చాడు సోమేష్. ఆయనను బస్సు ఎక్కించి వస్తుంటే ఊరి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు చెవిన పడుతున్నాయి. అపకారికి కూడా ఉపకారం చేస్తారు. ఇలాంటి కుటుంబం మన ఊర్లో ఉండడం మన ఊరి అదృష్టం అని. ఇంటికి వస్తూ శివాలయం వైపు తిరిగి, ఈ నమ్మకాన్ని మాకు ఎప్పటికీ ఉండేలాగా చూడు అని దండం పెట్టుకున్నాడు. ఆయన ఇచ్చిన అడ్రస్ని మెసేజ్ చేసి పార్వతికి ఫోన్ చేశాడు. అక్క, ఎలా ఉన్నారు అన్నాడు. మేం బాగున్నాం అమ్మా, మీరిద్దరూ ఎలా ఉన్నారు అంది. బాగున్నాము, నేను మెసేజ్ పెట్టాను చూడు, రేపే వెళ్ళి కలవమను బావని అన్నాడు. రోజు ఏదో ఒక చోటకు వెళ్ళి వస్తున్నారు, వెళ్ళటం రావడం అన్నట్టే ఉంది అంది నిరుత్సాహంగా. అమ్మ మాట్లాడుతుందట అంటూ శారదమ్మకి ఇచ్చాడు. నిరుత్సాహపడకండి, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు, ఒక్కసారి వెళ్ళమను అంది శారదమ్మ. వెళ్తారమ్మా, ఎవరేం చెప్పినా చేస్తున్నాం. సోమేష్ చెప్పిన సలహా వల్ల ఇబ్బంది అయితే లేదులే, రోజులు బాగానే గడుస్తున్నాయి. ఈ పని ఎంత చేసినా అది చూసేవాళ్లకు ఇంట్లో ఖాళీగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఎవరో ఏదో అంటారని మాటలు పట్టించుకోకండి మీరిద్దరూ. ఈవేళ ఇలా మాట్లాడిన వాళ్లే రేపు మీరు దీంట్లో వృద్ధి చెందితే ఎంతో పొగుడుతారు అంది శారదమ్మ. అలాగే సరిపెట్టుకుంటున్నాము. కానీ ఆయన ఉద్దేశం కూడా
ఏదైనా చిన్నదైనా ఉద్యోగం చేస్తూ ఇది చేస్తూ ఉంటే బాగుంటుందని. అత్తయ్య వాళ్ళకు కూడా ఉద్యోగం చేస్తున్నట్టు ఉంటుంది కదా అంది. నువ్వు చెప్పింది నిజమే. ఆ ధైర్యం వద్దు. నాకు నమ్మకం ఉంది. ఇది జరుగుతుంది. రేపు నువ్వే ఫోన్ చేసి చెప్తావు ఉద్యోగం దొరికింది అని. ఆ వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది. నీ మాట చలవ. అలాగే జరిగితే ముందు నీకే చెప్తానమ్మా అంది. అత్తయ్య మావయ్యకి చేసి అప్పుడు నాకు చెయ్యి. వాళ్ళకి మీరు ఎలా బ్రతుకుతారో అనే బెంగ. దాంతో అలా మాట్లాడతారు. ఆ మాటలు మీ మీద ఇష్టంగా మీరు తీసుకోవాలి అంది. నేను పొరపాటుగా అర్థం చేసుకోలేదమ్మా. అప్పుడప్పుడు ఈయనే బాధపడుతున్నారు. నేను సముదాయిస్తున్నాను. మీరు బాగుండాలనే వాళ్ళు ఆలోచించేది అని అంది. ఇద్దరూ అన్యోన్యంగా కలకాలం జీవించండి తల్లి అంది. ఉంటానమ్మా, రేపు చేస్తాను అంది పార్వతి. మంచిదమ్మా, అడిగానని చెప్పు అల్లుడు గారిని అని ఫోన్ ఆపేసింది. పైకి చెప్పట్లేదు కానీ ఇద్దరూ దిగులుగానే ఉన్నారు ఉద్యోగం లేదని అంది. రేపు ఈ మావయ్య చెప్పిన ఉద్యోగం వస్తే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినట్టే అన్నాడు సోమేష్. చూసావా దైవ నిర్ణయం. ఆయన్ని ఇక్కడికి రప్పించి ఊరి వాళ్ళకి నీపై నమ్మకాన్ని పెంచాడు. ఆయన ద్వారా పార్వతికి ఉపకారాన్ని చేయబోతున్నాడు. ఆ శివయ్య లీలలు మనకు అర్థం కావు అంది. అవునమ్మా, నాకు అలాగే అనిపిస్తోంది అన్నాడు. ఇప్పుడెప్పుడే పెళ్లి చేయము అని చెప్పింది ఆయనకి. ఆయన ఏమీ అనుకుని ఉండరు కదా అంది. మనల్ని అర్థం చేసుకుంటారులే, ఏమనుకోరు. తోగలేని దగ్గర ముందు కురికి తర్వాత కష్టాలు పడే కంటే నిదానంగా అడుగులు వేయడం మంచిది. ఇప్పుడు దాని పెళ్ళికి తొందరేముంది? పార్వతి కంటే 2 సంవత్సరాలు చిన్నది అంది శారదమ్మ. మొన్న వెళ్ళినప్పుడు పార్వతక్కకి సరుకులు కొనిస్తుంటే కూడా పార్వతక్క అలాగే అంది. మాణిక్యాంబ పెళ్లి కోసం ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా డబ్బును ఖర్చు పెట్టాలి. ఎంత పొదుపు చేస్తే దాని పెళ్లికి అంత ఉపయోగపడుతుంది అని అన్నాడు. అర్థం చేసుకునే పిల్లలుండడం కూడా అదృష్టమే. పంతులు గారు అంటూ బయట నుండి ఎవరో పిలుస్తున్నారు. ఎవరు అంటూ బయటికి వెళ్ళాడు సోమేష్. పిల్లాడు జ్వరంతో అల్లాడుతున్నాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళామయ్యా. మామూలు జ్వరమే అని మందులు రాసిచ్చారు. కానీ జ్వరం తగ్గడం లేదు. కొంచెం విభూది ఉంటే ఇస్తారా అన్నాడు. లోపలికి వచ్చి దేవుడి గదిలో ఉన్న విభూది పొట్లం కట్టి తీసుకువెళ్ళి అతనికి ఇచ్చాడు. రేపు ఉదయం అభిషేకం టైంకి తీసుకురా. అతని పేరు మీద చేద్దాం. అది చూస్తే అతనికి జ్వరం శాంతించవచ్చు. లేదంటే పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్టులన్నీ చేయించాలి. నిర్లక్ష్యం చేయకండి అన్నాడు సోమేష్. లేదు బాబు, రేపు తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోయాడు అతను. ఇంతకుముందు నువ్వు ఇలాంటివన్నీ నమ్మేవాడివి కాదు కదా అంది మాణిక్యాంబ. అవును, అప్పుడు ఒకవైపునే ఆలోచించేవాణ్ణి. లాజిక్ గుర్తించలేకపోయేవాణ్ణి అన్నాడు సోమేష్. ఇప్పుడు దీంట్లో లాజిక్ ఏముంది అంది. లాజిక్ లాంటిది ఏం లేదు. ఆ పిల్లాడికి ఏదైనా తేడా వల్ల జ్వరం అనుకో, టెస్టులన్నీ చేయించి అది ఏదో కనిపెట్టి మందులు వాడుకోవాలి. అలా కానకుండా మానసికమైంది అనుకో, అంటే ఆ పిల్లవాడు చదువుకుంటానన్నా లేదా ఇంకోటి ఏదో పని చేయాలన్నా ఇంట్లో వద్దు అంటే కూడా పిల్లలకి జ్వరాలు వస్తాయి కదా. దానికి నేనే ఉదాహరణ. నీకు గుర్తుందా అన్నాడు. అవును, నాన్నగారు నిన్ను చదువు ఇంకెక్కడితో ఆపేయమన్నప్పుడు 4 రోజులు జ్వరాన పడ్డావు అంది. అభిషేకం చూడడం వలన మానసిక ప్రశాంతత వస్తుంది. ఆయన మీద నీరు అన్నీ పోస్తాం కదా. తదేకంగా చూడడం వల్ల దేవుడు శాంతించినట్టే ఆ పిల్లాడి మనసు కూడా శాంతించవచ్చు. దాంతో జ్వరం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అన్నాడు. చూస్తుండగానే ఎంత మారిపోయావు. ఇప్పుడు నాన్న ఉంటే ఎంతో సంతోషించేవారో తెలుసా. నీ నుండి ఈ విజ్ఞతే కోరుకున్నారు నాన్న అంది. ఆ మాటతో అక్కడంతా నిశ్శబ్దం. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని గుడికి వెళ్ళాడు. అర్చన జరుగుతూ ఉండగా సుబ్బారెడ్డి ఎవరినో తీసుకొచ్చాడు. పంతులు గారు, మీరు చెప్పండి, నాగేంద్రుడి శిలా విగ్రహం ఎక్కడ పెట్టిద్దాం అన్నాడు. శివాలయం పక్కగా ఉన్న ఆ పుట్ట దగ్గరే పెట్టిద్దామండి. వచ్చిన వాళ్ళందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు పూజ చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది అన్నాడు. అలాగే పంతులు గారు, ఈ నాగప్రతిష్ఠ ఇవన్నీ మీరే చూసుకోవాలి. అవసరమైతే ఎవరినన్నా రప్పించుకోండి అన్నాడు. ఓం నమ శివాయ గారు ఉన్నారు కదా, ఆయన చాలా చోట్ల ఇలాంటి ప్రతిష్టలు చేశారు. ఆయనను పిలిపించండి అన్నాడు సోమేష్. ఆయన మీద మన వాళ్ళందరికీ నమ్మకం పోయింది కదండి ఈ రోజుతో అన్నాడు. ప్రతి మనిషిలోనూ ఒక దైవత్వం ఉంటుంది. ఆయనలో కూడా విద్య వివత్తు అన్నీ ఉన్నాయి. కొంచెం పక్కదారిలోకి వెళ్ళాయి అంతే రెడ్డి గారు. సరైన దారిలో పెడితే అవి అందరికీ ఎంతో ఉపయోగపడతాయి అన్నాడు.
ఊరి వాళ్ళు ఏమనుకుంటారో అన్నాడు సుబ్బారెడ్డి. నాకైతే ఇది ఆయన ద్వారానే చేయించడం మంచిదనిపిస్తుంది. ఆయన వల్లే కదా మనకి నాగేంద్రుడు ఇక్కడ గుడి కావాలని కోరుకుంటున్నాడని అర్థమైంది అన్నాడు. ఒకసారి నేను ఫోన్ చేస్తాను. మన ఊరంటే ఆయన ఏమంటాడో మీరు కూడా చెయ్యండి అన్నాడు. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత శారదమ్మతో మొత్తం అంతా చెప్పాడు. నిజమే, నీకు అనుభవం లేదు కదా ఇలాంటివన్నీ. అలాంటి పెద్దవాళ్ళని పిలిపించడం మంచిదే. నీ అభిప్రాయం సరైనదే అని నాకు అనిపిస్తోంది. మాట్లాడు ఒకసారి ఫోన్ చేసి అన్నాడు. రెడ్డిగారు చేస్తానన్నారు. ఆయన ఈవేళ చేస్తారేమో చూద్దాం. లేదంటే మనం రేపు చేద్దాం. ముందుగా ఆయన చెప్తే బాగుంటుంది కదా మనం చెప్పే కంటే అన్నాడు సోమేష్. మర్నాడు ఉదయం గుడికి వెళ్తూ పార్వతక్కకి ఫోన్ చెయ్యి. ఈరోజు బావని వెళ్ళమని చెప్పు అన్నాడు మాణిక్యాంబతో. చేస్తాను అంది మాణిక్యాంబ. వెళ్తారు, నిన్న చెప్పాం కదా అంది శారదమ్మ. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా అవ్వట్లేదని నిరుత్సాహంగా ఉన్నారు. ఒకసారి గుర్తు చేయడం వల్ల ఇది ఏదో కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తుంది వాళ్ళకి అన్నాడు. నేను చేస్తానులే తమ్ముడు అంది మాణిక్యాంబ. గుడికి వచ్చి అన్నీ సిద్ధం చేసుకుని అభిషేకం మొదలు పెట్టుకునే టైంకి అతను వాళ్ళ అబ్బాయిని తీసుకుని వచ్చాడు. గోత్రనామాలు తెలుసుకొని రోజు చదివే గోత్రనామాలతో పాటు ఈ అబ్బాయి కూడా చదువుతూ అభిషేకం చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరూ సైలెంట్గా కూర్చున్నారు. సోమేష్ చదువుతున్న మంత్రాలు గుడిలో ప్రతిధ్వనిస్తున్నాయి. విభూది అభిషేకించి తడిసిన విభూది 2 ఆకుల్లో వేసి గడప యువతల పెట్టాడు. ఒక ఆకులో ఉన్న విభూది తీసుకుని ఒకరి నుండి ఒకరు పాస్ చేసుకుంటూ నుదుటిన దిద్దుకుంటున్నారు. ఇంకొక ఆకులో ఉన్న విభూది తను తీసుకుని తన నుదుటిపై పెట్టుకుని పిల్లాడి నుదుటిని దిద్దాడతను. హారతి ఇస్తుంటే అందరూ హరహర మహదేవ శంభో శంకర అంటున్నారు గంట మోగిస్తూ. అందరికీ హారతిచ్చి తీర్థప్రసాదాలు ఇస్తూ ఆ పిల్లవాడిని అడిగాడు. ఏం చదువుతున్నావమ్మా నువ్వు అన్నాడు. 7వ తరగతి అండి పంతులు గారు అన్నాడతను. నీకు చదువులో సమస్యలు ఉన్నాయా అన్నాడు. ఏమీ లేదండి, బాగానే చదువుతాడు. అందుకే పట్నంలో ఉన్న మా చెల్లెలు ఇంటి దగ్గర పెట్టి చదివించాలనుకుంటున్నాను అన్నాడు అతని తండ్రి. నీకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదా అడిగాడు సోమేష్ అబ్బాయిని. లేదండి, నేను ఇక్కడుండి కూడా బాగానే చదువుతున్నాను కదా, అలాగే చదువుతాను, అంతేగాని అక్కడికి వెళ్ళను నేను. ఈ విషయం మా నాన్నకి చెప్తే అర్థం కావట్లేదు. మీరైనా చెప్పండి పంతులు గారు అన్నాడు చిరునవ్వుతో చూసి. తగ్గిందా ఇప్పుడు నీకు జ్వరం అన్నాడు. తగ్గిందండి అన్నాడు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేయగలవా అన్నాడు. చేయగలనండి, ఎన్ని చేయమంటారు? వస్తూనే ప్రదక్షిణ చేసే గుళ్ళోకి వచ్చామండి అన్నాడు ఆ పిల్లాడు. ఒక 5 ప్రదక్షిణలు చేసి ఓం నమ శివాయ అంటూ చెయ్యి, ఇంకేమీ ఆలోచించకు అన్నాడు. ఆ పిల్లవాడు వెళ్ళాడు ప్రదక్షిణ చేయటానికి. ఇప్పుడు అర్థమైందా మీ అబ్బాయికి జ్వరం ఎందుకు వచ్చిందో? వాడికి అక్కడికి వెళ్ళి చదువుకోవడం ఇష్టం లేదు. ఇక్కడ బాగానే చదువుతున్నాడు కదా, ఎందుకు మార్చాలనుకుంటున్నావు అన్నాడు. పల్లెటూరులో చదువులు ఏం చదువులు బాబయ్య, పట్నం వెళ్తే మంచి చదువులు వస్తాయని అన్నాడు. మీ అభిప్రాయాన్ని వాడి మీద బలవంతంగా పెట్టి పంపించొద్దు. వాడు ఇష్టపడేలాగా నచ్చచెప్పు. పిల్లాడికి ఆ సరస్వతి యోగం ఉండాలే కానీ ఎక్కడున్నా చదువు వస్తుంది అన్నాడు. ఇక్కడున్న పిల్లలందరూ చదువుకోవట్లేదా? అత్యాశకు పోయి పిల్లాడి భవిష్యత్తు నాశనం చేయకు. ఇలాంటివన్నీ వాడి మనసులో పడితే చదువు మీద విరక్తి వచ్చేస్తుంది అన్నాడు మళ్ళీ. అర్థమైంది పంతులు గారు, మీరు చెప్పినట్టు వాడిష్ట ప్రకారమే చేస్తానండి. ఆ శివయ్య వాడి నుదుటన ఏం రాశాడో అన్నాడు. బయట నుండి గట్టిగా పంతులు గారు పంతులు గారు అంటూ అరుస్తున్నారు. ఏంటా అని గబగబా వెళ్ళాడు సోమేష్. బయటకు వచ్చి ఏమైంది అన్నాడు సోమేష్. ఎక్కడైతే నాగప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారో అక్కడ పాము చుట్టు పెట్టుకుని పడుకొని ఉంది అన్నారంతా. నాగేంద్రుడికి కూడా అక్కడ సమ్మతమే అనుకున్నాడు. వెంటనే అక్కడున్న ఎవరికో రెడ్డి గారికి ఫోన్ చెయ్యి అన్నాడు. విషయం తెలుసుకున్న ఆయన ఫోను పంతులు గారికి ఇవ్వమన్నాడు. మీరు చెప్పింది నాగేంద్రుడికి కూడా సమ్మతమైంది. అక్కడే ప్రతిష్ఠ చేద్దాం. నేను నమశివయ్య గారికి చేశాను. ఎల్లుండే బాగుంది, ఆయన వస్తానన్నారు. మీరు ఒకసారి చేయండి పంతులు గారు అన్నాడు సుబ్బారెడ్డి. అలాగేనండి అని అతను ఫోన్ అతనికి ఇచ్చేశాడు. అందరూ వెళ్ళిన తర్వాత గుడి తలుపులు వేసుకుని ఇంటికి వచ్చి మాణిక్యాంబ దగ్గర ఫోన్ తీసుకుని నమశివయ్యకు ఫోన్ చేశాడు. సోమేషు, రెడ్డిగారు చేశారు. ఎల్లుండి ముహూర్తం బాగుంది. మళ్ళీ 2 నెలల వరకు బాలేదు.
అందుకని నేను రేపే బయలుదేరి వస్తున్నాను అన్నాడు. అలాగే మావయ్య వచ్చేయండి అన్నాడు. మా ఇంట్లో ఆడవాళ్ళు గొడవ పెడుతున్నారు. ఒకసారి మేము చూస్తాము అక్కడ అని. తీసుకొద్దాం అనుకుంటున్నాను అన్నాడు. తప్పకుండా తీసుకురండి మావయ్య. అమ్మ కూడా అదే అంది. మీరేమనుకుంటారో అని నేను చెప్పలేదు అన్నాడు. సరే ఉంటానైతే అని ఫోన్ పెట్టేశాడు. పార్వతికి ఫోన్ చేసి, అక్క వెళ్ళారా బావగారు అన్నాడు. వెళ్ళారు, చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే వచ్చేస్తున్నాను 1 గంట అన్నారు కానీ ఇంకా రాలేదు అంది. ఎల్లుండి మన గుడిలో నాగప్రతిష్ఠ, నువ్వు బావగారు రండి అన్నాడు. అలాగే బావగారు వచ్చాక చెప్తానులే అంది. వచ్చాకో ఏమైందో ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతాను బావగారితో అన్నాడు. అలాగే ఉంటాను, అమ్మని చెల్లిని అడిగానని చెప్పు అంది. ఓం నమ శివాయ గారు వస్తున్నారు, ఎల్లుండి మన గుడిలో నాగప్రతిష్ఠ, ఇంట్లో వాళ్ళు కూడా తీసుకొస్తారన్నారట. నువ్వు నన్ను చెప్పమన్నావు కానీ నేను చెప్పేలోపే ఆయనే ఇంట్లో వాళ్ళు వస్తామంటున్నారు అన్నారు అన్నాడు శారదమ్మతో సోమేషు. పార్వతి ఏమంది? వెళ్ళారటనా అంది శారదమ్మ. వెళ్ళారట, ఇంకా రాలేదట, వచ్చేస్తున్నాను అని చెప్పారట కానీ ఏమైందో ఇంకా రాలేదు అంది. ఇంట్లోకి ఏమైనా తేవాలా? అక్కని బావగారిని కూడా రమ్మన్నాను అన్నాడు సోమేష్. మంచిది, ఏ అవసరం లేదు, దొడ్లో కూరలు కాస్తున్నాయిగా అంది. ఒక అరగంట తర్వాత పార్వతి ఫోన్ చేసింది. మాణిక్యాంబ శారదమ్మకి ఇచ్చింది. చెప్పమ్మా పార్వతి, ఎలా ఉన్నారు అల్లుడు గారు నువ్వు అంది. బాగున్నావమ్మా, నువ్వెలా ఉన్నావు అంది. ఈశ్వరుడు దయవల్ల అందరూ బాగున్నారు. అల్లుడు గారు వెళ్ళి వచ్చారా? శుభవార్తేనా అంది. అవునమ్మా, శుభవార్తే, 4 రోజుల్లో వచ్చి జాయిన్ అవ్వమన్నారట అంది పార్వతి. పోనీలే తల్లి, మంచి వార్త చెప్పావు. వస్తున్నారుగా అల్లుడు గారు నువ్వు అంది శారదమ్మ. వస్తున్నామమ్మా, ఉంటాను, రేపు వచ్చాక మాట్లాడుకున్నాం. ఆర్డర్స్ ఉన్నాయి, మళ్ళీ అలా వస్తే కుదరదు కదా, అన్నీ ఈరోజే ఇచ్చేద్దామని అంది. సరే తల్లి, చూసుకో అంటూ కాల్ కట్ చేసింది శారదమ్మ. ఉద్యోగం వచ్చేసినట్టేనా అన్నాడు సోమేష్. 4 రోజుల్లో వచ్చి జాయిన్ అవ్వమన్నారట. అన్నయ్య పుణ్యమా అని పిల్ల బెంగ తీరింది అంది. ఆ తర్వాతి రోజు తెల్లవారి గుడిలో హడావుడి మొదలైంది. అక్కడంతా శుభ్రం చేయడానికి, కడిగి ముగ్గులు పెట్టడానికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అన్నీ చేస్తున్నారు. నమశివాయ అతని భార్య గౌరీ వచ్చారు. గౌరీ శారదమ్మ ఇద్దరూ తొందరగానే కలిసిపోయారు. ఆవిడకు మాణిక్యాంబ చాలా నచ్చేసింది. మధ్యాహ్నం అవుతుంటే పార్వతీ శంకర్ ఇద్దరూ వచ్చారు. గౌరీకి ఆ కుటుంబం చాలా నచ్చేసింది. ఆ పిల్లల పద్ధతులు, మాట తీరు. మాణిక్యాంబని తన కొడుక్కి చేసుకోవాలని ఆవిడికి అనిపించింది. వీళ్ళెవరూ వినకుండా భర్తతో, వాడిని రమ్మని ఫోన్ చేయండి, రేపొద్దుట పిల్లోడికి నచ్చితే వదినతో మాట్లాడి ముహూర్తాలు పెట్టేసుకుందాం అంది. నేను కదిపాను, వాళ్ళకు అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు అన్నాడు. మనకి వాళ్ళు పెట్టిపోతలేమీ అక్కర్లేదు, పద్ధతి గల పిల్ల మన కుటుంబంలోకి వస్తే చాలు. నాకు పిల్ల పద్ధతులు అన్నీ బాగా నచ్చాయి. ఇలాంటి పిల్ల మన కుటుంబంలోకి అడుగు పెడితే మనకంతా మంచే జరుగుతుంది. పైగా మీకు తెలిసిందేగా, పిల్లని చూస్తే సౌభాగ్యయోగం నిండుగా కనిపిస్తోంది అంది. వాళ్ళతో ఒక్క మాటైనా అనకుండా పిల్లానిని రమ్మనడం బాగోదేమో అన్నాడు. పెళ్లి చూపులకి రమ్మంటున్నామా? మామూలుగా వస్తాడు, వాళ్ళ పిల్లాడిని చూశాక అడుగుదాం అంది. సరే చేస్తాను అన్నాడు. తర్వాతి రోజు నమశివాయి కొడుకు మహేష్ కూడా దిగాడు. పిల్లాడిని చూసిన వెంటనే శారదమ్మకు కూడా అనిపించింది మాణిక్యాంబకి సరిపోతాడు అని. కానీ మాట బయటకు పెట్టలేదు. మహేష్ చేస్తున్న కంపెనీలోనే శంకర్కి కూడా ఉద్యోగం వచ్చింది. సోమేష్, ఓం నమ శివాయ ఇద్దరు నాగప్రతిష్ఠ హడావిడిలో ఉన్నారు. అందరితో పాటు వీళ్ళంతా కూడా వెళ్ళి కూర్చుని చూస్తున్నారు. శంకరం పక్కనే కూర్చున్న మహేష్ చూపులు మాటిపానికి మాణిక్యాంబ వైపు వెళ్తున్నాయి. ఆ విషయం శంకరం గమనించాడు. అక్కడి నుండి లేచి వచ్చి పార్వతిని పిలిచి, అబ్బాయి బాగున్నాడు, మన మాణిక్యాంబకు సరిజోడవుతాడు, మీ అమ్మగారితో అని చూడు, ఆ అబ్బాయికి కూడా మన మాణిక్యాంబ నచ్చినట్టుంది అన్నాడు. అవునా, కానీ ఇప్పుడప్పుడే పెళ్లి చేసే స్తోమత లేదు మా వాళ్లకు. మన పెళ్ళయ్యి ఇంకా ఎన్నాళ్ళలో కూడా అవ్వలేదు కదా, అప్పుడే పెళ్ళంటే తమ్ముడు తట్టుకోలేడేమో అంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. ఏమో, వీళ్ళిద్దరికీ రాసి పెట్టాడేమో దేవుడు, ఒక్కసారి అడిగి చూడు మీ అమ్మగారిని అన్నాడు. అలాగేలేండి అంది. ఆ కార్యక్రమం అంతా అయ్యాక ఇంటికి వచ్చి నలుగురు బంతి కూర్చున్నారు. వాళ్ళు భోజనం చేస్తుంటే గౌరీ వడ్డిస్తోంది. పార్వతీ శారదమ్మ దగ్గర కదిపింది.
అబ్బాయి మన మాణిక్యాంబకు సరిజోడి అవుతాడంటున్నారు ఈయన అంది. అవును, నాకు అలాగే అనిపించింది. కానీ మనం ఇప్పుడు చేయగలిగే పరిస్థితుల్లో లేం కదా అంది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే గౌరీ అక్కడికొచ్చింది. వదినా, మా మహేష్‌ని చూశారు కదా! వాడి మీద మీ అభిప్రాయం ఏంటి? అంది. చూస్తే మంచి పిల్లాడే అనిపిస్తోంది. అంతకంటే అభిప్రాయం ఏముంటుంది వదినా అంది. అలా కాదు, నాకు మాణిక్యాంబని కోడలుగా చేసుకోవాలని ఆశగా ఉంది అంది గౌరి. తర్వాయి భాగం ఇంకొక ఎపిసోడ్లో విందురు గాని. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. బాయ్.